నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్ టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా దాతృత్వం చాటుకున్న బొజ్జల బృందమ్మ ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థి ప్రదర్శనకు చలించి ఆర్థిక సహాయం అందజేత శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు గత నెల రోజులకు గాను 1,76,75,333 రూపాయలు సమర్పించిన భక్తులు శ్రీకాళహస్తిలో వివిధ పాఠశాలల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వివిధ కార్యక్రమాలు ఘన నివాళి అర్పించిన ఉపాధ్యాయులు విద్యార్థులు తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుతో పాటు దుంగలు వాహనం స్వాధీనం శ్రీకాళహస్తిలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా ఇన్ఛార్జ్ డిఈఓ కేఎల్ కుమార్ టీడీపీ నాయకురాలు ఎమ్మెల్యే మాతృమూర్తిని బొజ్జల బృందమ్మ సంయుక్తంగా ప్రారంభించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం అత్యాధునిక సైన్స్ పరికరాలను రూపొందించి ప్రదర్శించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయని బృందమ్మ తెలిపారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టింది. ఈ సైన్స్ మేళాను టీడీపీ నాయకురాలు బృందమ్మ, జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి కేఎల్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి మండల స్థాయిలో ఎంపిక చేసిన సైన్స్ పరికరాలను వైజ్ఞానిక మేళలో ప్రదర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రూపొందించిన పరికరాలు ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సోలార్, శాటిలైట్, ఆధునిక భద్రతా వ్యవస్థ, ఇగ్నోమీటర్, మ్యాథమెటిక్స్ తో కూడిన ఉపయుక్తమైన పరికరాలను రూపొందించి ప్రదర్శించారు. వీటిని తిలకించిన అతిథులు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ ప్రదర్శనలో ఎంపిక చేసిన సైన్స్ పరికరాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన అత్యున్నతంగా ఉందని, విద్యార్థులు రూపొందించిన సైన్స్ పరికరాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని ప్రశంసించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజానికి అవసరమైన విధంగా తమ ఆలోచనలతో ఆధునిక పరికరాలను రూపొందించి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. సైన్స్, మ్యాథ్స్ టీచర్లు రూపొందించిన పరికరాలు విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ వినియోగించి బోధనతో సులభతరంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు, సైన్స్ జిల్లా అధికారి భానుప్రసాద్, విద్యాశాఖ అధికారులు బాలయ్య, భువనేశ్వరి, టీడీపీ నాయకులు మునిరాజా నాయుడు, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. मैडम
Sir? నమస్కారం, నా పేరు హైమావతి. నేను గూడూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. నేను డీల్ చేసే సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్. యాజ్ ఏ ఫిజికల్ సైన్స్ టీచర్గా పిల్లలకి పాఠాలు బోధించేటప్పుడు వాళ్ళు కొన్ని రకమైన అంశాలని కష్టతరంగా భావిస్తూ ఉంటారు. ఆ అంశాలని సులభమైన పద్ధతిలో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా చేయించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పవచ్చో ఈరోజు నేను ఆ ఎగ్జిబిట్ ద్వారా ప్రదర్శిస్తున్నాను. అంతేకాకుండా కొన్ని యాక్టివిటీస్ స్వయంగా పిల్లలే చేయడం ద్వారా ఆ కష్టమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఎక్కువ కాలం వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది. సో ఈరోజు మన కాళహస్తిలో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ నందు నేను ప్రదర్శించబోయే అంశము డిఫికల్ట్ టాపిక్స్ని పిల్లలకు స్మాల్ యాక్టివిటీస్ ద్వారా ఎలా అందించవచ్చనే నా చిన్న ప్రయత్నం సార్. ఓకే, థ్యాంక్ యూ. శశి తన్నీరు. నేను అంబేద్కర్ గురుకులం కుదూరు నాయుడుపేట మండలం జేఎల్ మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే పిల్లలకి ట్రిగనామెట్రిక్ బేసిక్స్ 10th క్లాస్కి వచ్చినాక అవుతాయి అన్నమాట. ఈ ట్రిగనామెట్రిక్ బేసిక్స్ అనేది వాళ్ళకి చాలా 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 అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సైన్స్ టెక్నాలజీలో ఒక చిన్న యాంగిల్ కనుక్కుంటే మనం శాటిలైట్ ఎంత దూరం పోయిందో చెప్పచ్చు, ఒక రాకెట్ ఎంత దూరం పోయిందో చెప్పచ్చు, విమానం ఎంత దూరంలో ఉందో చెప్పచ్చు అనమాట. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ వాళ్ళకి తర్వాత కూడా భవిష్యత్తులో ఉండేది ఈ ట్రిగనామెట్రీ మీద చాలా చాలా మనం అండర్స్టాండింగ్ చేయించాల్సి వస్తుంది. అందుకని ఒక ట్రిగనామెట్రీ లెసన్ మొత్తానికి కలిపి ఎన్ని టీఎల్ఎం చేయగలుగుతామో ఈ ఒక్క బోర్డులో నేను చూపించాను. దీనివల్ల వాళ్ళకి 2D ఫిగర్లో కనబడేటటువంటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ 3D ఫిగర్లో వాళ్ళకై వాళ్ళు పోల్చుకునేటట్టుగా కనిపిస్తాయి. Good afternoon. My name is Munishri. I am studying 9th class. I am from ZPHS Mallam Chittamur Mandal. Today our project name was Laserite Bank and House and Agriculture also. This project was used in other countries also. I hope this project was used in our India also. So this project was main principle was to reflect the mirrors and the light passes through only 45 degrees and take the position of the LDR. LDR means light dependent resistance. So this project was used in basically agriculture and banks and etc. and houses also. So this project was mainly used to our humans also. Thanking you for giving this wonderful opportunity. Government school, but government school kante kuda private schools మాదిరి ఉంది ఇక్కడ. పోతే మిగతా బిల్డింగ్ చూసి మీరు అనుకోవచ్చు అది సరిగా చదివే చెప్పించే టీచర్స్ గురించి ఆలోచించాలా. టాప్ లో ఉన్నారు ఇక్కడ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్. మా ఫాదరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు. ఫస్ట్ ఎప్పుడైతే మనం డివైడ్ అయ్యామో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రకాశం పంతుల టైంలో ఆయన గవర్నమెంట్ స్కూలే. మా మామగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన గవర్నమెంట్ స్కూలే. మా హస్బెండ్ గోపాలకృష్ణారెడ్డి గారు మీకు తెలిసే ఉంటుంది, బొజ్జల గోపాల, ఆయన ఇదే స్కూలు గవర్నమెంట్ స్కూలే. ఇక్కడ ఇంకా మా బాబు అంటే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని. ఇది ఒక ఎత్తు అవుతే ఇక్కడ సైన్స్ ఇది పెట్టారు, చాలా బాగుందండి. నేను సర్ప్రైజ్ అవుతున్నా, ఇన్ని స్కూళ్ళల్లో పిల్లలు ఇంత బాగా
ఇంత బాగా చెప్పడం అంటే, చేసి చూపించడం అంటే చాలా ముందుకెళ్ళి చేస్తున్నారు. అంటే సైన్స్ అనేది వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ టీచర్స్, హెడ్ మాస్టర్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తున్నారు, పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది కావాలి ఇక్కడ చాలా బాగుంది. ఇది హైలైట్ అవుతుంది డిస్ట్రిక్ట్లోనే. ఇక్కడ నుండి కూడా మనోళ్ళంతా రేపు విజయవాడకి వెళ్తున్నారు. ఇక్కడ పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తారు. చాలా బాగుంది. టీచర్స్ కూడా మంచి ఇది చూపించారు, మాకు కూడా చాలా బాగుంది. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 19వ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవిగా భావించే గొబ్బెమ్మ అలంకారం, విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వైద్యాల నడుమ వేద మంత్రోత్సవాల మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడవీధుల్లో నగరోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్వి ప్రభుత్వ పాఠశాల పూసల వీధి పాఠశాలలో సావిత్రిబాయి చిత్రపటానికి టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ సంస్కర్త, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్వి ప్రభుత్వ పాఠశాల పూసల వీధి పాఠశాలల్లో సావిత్రిబాయి చిత్రపటానికి టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీ లక్ష్మి పావని మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పూలే మహిళా అక్షరాస్యత గురించి పోరాడారని చెప్పారు. ఆమె సేవలు భావితరాలకు ఆదర్శప్రాయమని చెప్పారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అనర్హులైన మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె అడుగుజాడల్లోని మహిళా ఉపాధ్యాయులు నడుస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన దేశ నాగరికతను, సాంప్రదాయాలను విద్యార్థులకు అర్థమయ్యే విద్యా బోధన చెయ్యాలని కోరారు. ఆనాడు సావిత్రిబాయి పూలే మహిళా సాధికారత కొరకు, మహిళా విద్యాభ్యాసం కొరకు చేసిన కృషిని నేటికి ప్రతి ఒక్కరికి ఆమె ఆదర్శప్రాయమని, ఆమె అడుగుజాడల్లోనే నడుస్తూ నేడు తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత కొరకై, మహిళా అభ్యుదయాన్ని కొరకై అనేక సంక్షేమ పథకాలతో మహిళలను అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేస్తుందని తెలియజేశారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి ముఖ్యంగా యావత్ భారతదేశంలో ఉండేటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మేడం గారు ఫస్ట్ మహారాష్ట్రలో పుట్టి పెరిగారు. తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు సహకారాలతో ఆవిడ ఒక ముందుగానే బాల్య వివాహం చేసుకున్నప్పటికీ కూడా తన భర్త యొక్క సహాయ సహకారాల ద్వారా తను చదువుకోవడమే కాకుండా అందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా ఒక ఉపాధ్యాయునిగా మారడం అనేది చాలా గొప్ప విషయము. ఇది మా మహిళలందరికీ కూడా ఎంతో గర్వకారణము, ఆదర్శప్రాయం కూడా. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో తన వంతు మనం ఎందుకు పుట్టామా అని అనుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళా సాధికారత సాధించుకోవాలి. తన కాళ్ళపై తను నిలబడాలి.
ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుందనే ఒక విషయాన్ని ఆవిడ చాటి చెప్పారు. ఇక మహిళా ఉపాధ్యాయుల విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పురుష ఉపాధ్యాయుల కన్నా కూడా మహిళా ఉపాధ్యాయులు అయితే ఇంకా పిల్లల్ని తమ పిల్లలుగా చూసుకుంటూ ఆ యొక్క పాఠశాల కావచ్చు, తన యొక్క సమాజం కావచ్చు ఉద్ధరింపబడడానికి చాలా ఒక మూల స్తంభంగా కూడా నిలబడతారని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకా మా పాఠశాల విషయానికి వస్తే మహిళా ఉపాధ్యాయులే పై చేయని కూడా చాలా సగర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మా యొక్క ప్రధానోపాధ్యాయుని గారు బృందాదేవి గారు ఒక మహిళ అనేది, ఇంకా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ లో కూడా 80% మా మహిళలే ఉన్నాము. సో ఇంత మా బడికి మా పాఠశాలకి ఇంత మంచి పేరు రావడానికి కారణం కూడా మరి ముఖ్యంగా మా ప్రధానోపాధ్యాయుని నేను చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను. National Teachers Day to all of you. Today is Savitribai Phule's birthday. That's why we are celebrating National Teachers Day. She was the first woman of teacher in India. She was the greatest woman. She was established for girls school at that time. She was encouraging at that time all girls and men. శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గత నెల 4వ తేదీ నుంచి ఈ రోజు వరకు నెల రోజుల పాటు భక్తులు హుండీలో వేసే కానుకలు, ఇతర నగదు వేరువేరుగా లెక్కించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. గత నెల రోజులకు గాను భక్తులు 1,76,75,333 రూపాయల నగదును హుండీలో సమర్పించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన 186 కరెన్సీని కూడా సమర్పించారు. 73 గ్రాముల బంగారం, 478 కేజీల వెండి లభించినట్లుగా ఈ మేరకు హుండీ లెక్కింపు వివరాలు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీకాళహస్తిలోని పూసల వీధి పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె మహిళా అభ్యుదయానికై, మహిళలు విద్యారంగంలో ఎదగడానికి చేసిన సేవలను కొనియాడారు. శ్రీకాళహస్తిలోని పూసల వీధి పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె మహిళా అభ్యుదయానికై, మహిళలు విద్యారంగంలో ఎదగడానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 19వ శతాబ్దపు బ్రిటిష్ వలస భారతదేశంలోని సాంప్రదాయ మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసిందన్నారు. ఆ సమయంలో మహిళల ఫిర్యాదులు చాలా అరుదుగా వినిపించాయి. సావిత్రిబాయి పూలే మరియు ఆమె భర్త జ్యోతిరావు పూలే 1848లో పూణేలో భారతదేశపు మొట్టమొదటి మహిళల పాఠశాలను ప్రారంభించారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కావడమే కాకుండా సావిత్రిబాయి మరో 17 పాఠశాలను కూడా స్థాపించారని, ఆనాడు సావిత్రిబాయి పూలే మహిళా సాధికారత కొరకు, మహిళా విద్యాభ్యాసం కొరకు చేసిన కృషిని నేటికి ప్రతి ఒక్కరికి ఆమె ఆదర్శప్రాయమని, ఆమె అడుగుజాడల్లోనే నడుస్తూ నేడు తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత కొరకై, మహిళా అభ్యుదయాన్ని కొరకై అనేక సంక్షేమ పథకాలతో మహిళలను అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేస్తుందని తెలియజేశారు. महात्मा ज्योतिराव फूले, महात्मा ज्योतिराव फूले, एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, एनटीआर अमर रहे. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ డాక్టర్ ఉమేష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈ రోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి మహానీయుల యొక్క జన్మదినాలని మనం స్మరించుకుంటూ, వారి యొక్క త్యాగాన్ని, వారు చేసిన ఒక సమాజానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చేయడం వలన మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు సమాజంలో ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటుంది. ఆనాడు మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చే దానికే అవకాశాలు లేని రోజులు, భర్త చనిపోయినా కూడా భర్తతో పాటు మహిళలను కూడా, భార్యలను కూడా సజీవ దహనం చేసే ఆనాటి రోజుల్లో మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చి వారి యొక్క ఆవిడ చదువుకోవడమే కాకుండా మహిళలుగా కూడా
విద్యాపరంగా ముందు ఉండాలని చెప్పి దాని ద్వారా నాగరికత ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఆ రోజు ప్రతి వాడలో ప్రతి గ్రామంలో తిరిగి వారి యొక్క చదువుని విద్యాభ్యాసాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సావిత్రి గారి పూలే గారు. దానిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఆర్థికంగా మహిళల్ని అభివృద్ధి చెందించాలి, వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకి ఆ రోజు అందులో భాగంగానే ఈ మహిళలకి ఆస్తి హక్కులు సమాన ఆస్తి హక్కు, అలాగే వారిని ఉద్యోగ అవకాశాల్లో కూడా సమానంగా అవకాశాలు కల్పించి ఈ రోజు ప్రతి మహిళ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో ముందున్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు, అలాగే దాన్ని అనుసరిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి వారిని ముందుకు నడిపించాలనే ఒక ఉద్దేశంతో ఆనాడే డ్వాక్రా మహిళలని ఒక కొత్త పథకాన్ని ఒక స్కీమ్ తీసుకొచ్చి మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా ఆసరగా ఉండే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈనాడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అది మహిళల పేరు మీదే ఉండేటట్టు తీసుకుంటున్నారు. ఇదంతా దీనికి బీజం వేసింది వచ్చి ఆనాడు సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి వారిని ఈ రోజు మనం స్మరించుకుంటూ వారి యొక్క జయంతిని ఇక్కడ ఘనంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బీసీ విభాగం డాక్టర్ ఉమేష్ రావు గారి ఆధ్వర్యంలోకి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తి సీనియర్ టీడీపీ నాయకురాలు కొజ్జాల బృందమ్మ తన దాతృత్వం చాటుకున్నారు. జిల్లా మెగా సైన్స్ ప్రదర్శన సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ప్రత్యేక ప్రతిభావంతుడైన విద్యార్థిని చేసిన నృత్యానికి చలించిపోయి ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా మెగా సైన్స్ ప్రదర్శనలో 7వ తరగతి చదువుతున్న ప్రత్యేక ప్రతిభావంతుడైన చరణ్ విద్యార్థి శివుని ధ్యానం చేస్తూ అత్యంత అద్భుతంగా నృత్యం చేశాడు. ఈ నృత్యాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఆ చిన్నారి నృత్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. మహా అద్భుతంగా నృత్యం చేశారంటూ ఆ విద్యార్థిని కొనియాడుతూ అతనికి ప్రశంసా పత్రంతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ చెందిన చిత్రపటాన్ని బహుకరించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు 7వ తరగతి చదువుతున్న చరణ్ అనే విద్యార్థి తను ఓ ప్రత్యేక ప్రతిభావంతుడైన అతను మనోధైర్యంతో నేడు శివుణ్ణి ప్రార్థిస్తూ అతను చేసిన నృత్యం తనను ఆకట్టుకుందని, ఇంతటి ప్రతిభ ఉన్న చరణ్ కు అతనికి కావలసిన ఆర్థిక సహాయంతో పాటు అతని విద్యాభ్యాసానికి కావలసిన పూర్తి ఖర్చు తానే భరిస్తానని ఆ చిన్నారి విద్యార్థిని ఆశీర్వదించారు. బొజ్జాల బృందమ్మ అతనికి విద్యాభ్యాసానికి కావలసిన పూర్తి సహాయం చేస్తానని తెలియజేయడంతో ఆ విద్యార్థుల్లో పరీక్ష అంటే భయాన్ని పోగొట్టి విద్యార్థులు ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షపై
చర్చా కార్యక్రమం రిజిస్ట్రేషన్ లో రాష్ట్రంలో తిరుపతి జిల్లా 2వ స్థానం పొందింది. శ్రీకాళహస్తిలో అత్యధిక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,03,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ప్రస్తుతం జిల్లా 2వ స్థానంలో ఉందని, ప్రథమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు కోరారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షపై చర్చా కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ పై జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు ఆరా తీశారు. అత్యధిక మంది విద్యార్థులను పరీక్షలపై చర్చా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయించాలని, వారితో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. పరీక్షలపై విద్యార్థుల్లో భయం పోగొట్టి విద్యార్థులు అత్యున్నతంగా రాణించేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు. కనుక 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకున్న విద్యార్థులను కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ, పరీక్షపై చర్చా కార్యక్రమంకు రాష్ట్రంలో తిరుపతి జిల్లా ప్రస్తుతానికి 2వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 1,03,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నెలాఖరులో జరగనున్నదని, మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగేలా చేసి జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2 నెలల కాలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జరగబోయేటువంటి విషయం తెలుసు. దాంట్లో భాగంగా పిల్లల యొక్క అభివృద్ధి లేదా పిల్లల్ని పరీక్షలకు సన్నద్ధం చేయడంలో మనకు 100 రోజుల ప్రణాళికాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థాయి అధికారుల ఆలోచనల మేరకు. వాటిని ప్రతి ఒక్క పాఠశాలలో కూడా సక్రమంగా నిర్వహించే విధంగా పిల్లల యొక్క స్థాయికి తగినట్టుగా వారికి విద్యాబోధన అందించి అందరూ మంచి మార్కులతో, మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, శ్రీకాళహస్తి ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి దుర్గా పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఆరోగ్య కార్యకర్తలకు కిషోర్ వికాసంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ స్థాయిలో బాలికల చదువు, సంపూర్ణ ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి విషయాలపై అవగాహన కల్పించి అభివృద్ధి చెందేలా చేయడానికి కిషోర్ వికాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి దుర్గా అధికారిని తెలిపారు. కిషోర్ బాలికల వికాసం లక్ష్యంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని చేపట్టాయి. రాష్ట్ర స్థాయిలోని బాలికలు చిన్న వయస్సులోనే చదువులు వదిలి పెళ్లిళ్లు చేసుకుని నిరక్షరాస్యతతో అణగారిన పోకుండా వారికి తగిన చేయూత ఇచ్చే విధంగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కిషోర్ వికాసం పథకం కింద గ్రామ స్థాయిలో బాలికలను గుర్తించి వారికి చదువు, ఉపాధి, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ పోషణ అందే విధంగా క్షేత్రస్థాయి చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ, జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరిపారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు, ఆరోగ్య కార్యకర్తలకు, సచివాలయం పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తి ఐసిడిఎస్ అధికారిని శాంతి దుర్గా ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయిలో బాలికలను గుర్తించి చదువులు కొనసాగించే విధంగా, సంపూర్ణ ఆరోగ్యం ఉండే విధంగా, సంపూర్ణ పోషణ అందేలా, దీంతో పాటు బాలికలతో గ్రూప్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు అందించి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సిడిపిఓ శాంతి దుర్గా తెలిపారు. తొట్టంబేడు మండల వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను పై అవగాహన కల్పించారు. పోషణ, అదేవిధంగా సెక్షువల్ అబ్యూజ్ లాంటివన్నీ జరగకుండా చట్టాల పట్ల అవగాహన, చదువు కంటిన్యూ అవ్వాలి. చదువు ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో ఆ అమ్మాయి ఆర్థికంగా తన స్వతంత్రంగా జీవించగలుగుతుంది. తద్వారా మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కావున కిషోర్ వికాస కార్యక్రమాన్ని చాలా స్పెషల్గా తీసుకొని మేము ఫీల్డ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. త్వరలో విలేజ్లో సంఘాలని తయారు చేస్తాం. ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలోని జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను అడిగి తెలుసుకొని వాటి వల్ల ఉపయోగం తెలిపి విద్యార్థులను ప్రోత్సహించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన 9 ఎగ్జిబిట్లో రూపొందించిన విద్యార్థులకు, అత్యున్నత ఎగ్జిబిట్లు రూపొందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
నేటి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరమని వినూత్న ఆలోచనలతో సమాజానికి ఉపయోగకరమైన పరికరాలు రూపొందిస్తూ ఆలోచనలకు ఆకాశమే హద్దుగా పెద్ద లక్ష్యంతో కష్టపడి ఉన్నత శిఖరాలు అందుకోవాలని విద్యార్థులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు సెన్సార్ సిస్టంతో రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యవసాయం, నీటి మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వినియోగించడంపై కలెక్టర్ విద్యార్థులను ప్రశంసించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైన్స్ ఎగ్జిబిషన్ లో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 9 ఎగ్జిబిట్లు రూపొందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహక బహుమతులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతంపై కృషి చేసిన అధ్యాపకులు, ఉపాధ్యాయులను సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా వ్యక్తిగతంగా రూపొందించిన సైన్స్ పరికరాలు సమాజానికి ఎంతో దోహదపడతాయన్నారు. ప్రస్తుత తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరమని గుర్తు చేస్తూ విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి చెప్పి వినూత్న ఆలోచన విధానాలతో అత్యున్నత ఫలితాలు అందుకోవడానికి కష్టపడాలన్నారు. చదవంటే ఇంజనీరింగ్, మెడిసినే కాదని అన్ని రకాల కోర్సులకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. సైన్స్ ఉపాధ్యాయులకు కూడా పోటీలు పెట్టి అత్యున్నత ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించామన్నారు. విద్యార్థులు ఆలోచనలు ఆకాశమే హద్దుగా సాగి పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని అత్యున్నత శిఖరాలు అందుకునే విధంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. అత్యున్నతమైన ప్రయోగాలను ఇతర పాఠశాలలకు పంపి అక్కడ విద్యార్థుల ఆలోచన తీరు కూడా పెంచే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్, ఉప విద్యాశాఖ అధికారి గోపాల్ రాజు, సైన్స్ అధికారి భానుప్రసాద్, ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ప్రభుత్వం తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను ఖండిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పక్కనే ఉన్న ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళలో లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీలో ఎందుకొచ్చిందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలను బుట్టలో పడేశారన్నారు. ఏపీలో వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేయడం తప్పు. ఆ మిస్ట్రాకి అంటరానితనం అంటే ఏమిటో తెలీదు. 5000 సంవత్సరాలుగా ఎస్టీలు పడుతున్న కష్టాలు, నష్టాల గురించి మిస్ట్రాకు తెలుసా అని ప్రశ్నించారు. ముక్కు మొహం తెలియని మిస్ట్రాను తీసుకొచ్చి ఏపీలో జిల్లాలు తిరగమనడం పొరపాటు చర్య అన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడని, తప్పులను సరిచేసుకోమని తెలియజేస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలు కన్నీటితో ఉన్నారని, విశాఖ నుంచే రోడ్లపైకి ఎస్సీలు రాబోతున్నారన్నారు. సభలు, సమావేశాలు నేషనల్ హైవేలే కాదు, ప్రతి పల్లెటూరులో ఎస్సీలు రోడ్లపైకొచ్చి నిలబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రేపు వైజాగ్ పర్యటన రాబోతున్న చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణపై స్పందించాలని కోరారు. భక్తుల ముసుగులో తిరుమలలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిలాతోరణం గేటు దగ్గర అనుమానంగా వస్తున్న కారును తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం కనిపించింది. దుంగలను ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ అనుమానం రాకుండా తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కర్ణాటక రిజిస్ట్రేషన్ కారుతో పాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కిరణ్మయి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారుల దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ రాశి సింగ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆమెను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపెట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు రాశి సింగ్ వెల్లడించారు. నిన్న కాలినడకన తిరుమల చేరుకొని ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్, టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తి వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా దాతృత్వం చాటుకున్న బొజ్జల బృందమ్మ. ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థి ప్రదర్శనకు చలించి ఆర్థిక సహాయం అందజేత.
శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు గత నెల రోజులకు గాను 1,76,75,333 రూపాయలు సమర్పించిన భక్తులు. శ్రీకాళహస్తిలో వివిధ పాఠశాలల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. వివిధ కార్యక్రమాలు ఘన నివాళి అర్పించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుతో పాటు దుంగలు వాహనం స్వాధీనం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.